దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడిచినటువంటి 360 దినాలు ప్రభు తన కృపలో మనల్ని భద్రపరిచి ఆయన మనకిచ్చినటువంటి మరొక చివరి దినము ఈ సంవత్సరంలో ప్రభువుని స్తుతించి ఆరాధించి మనం కనపరుద్దాం. ఈ దినమంతా ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుందాం. నేను ఈ వీడియో కేవలం మీరు లైక్ చేయాలనో లేదంటే సంథింగ్ లైక్ దట్ నేను పెట్టట్లేదండి. ఇది నిజంగా ప్రభు ప్రేరేపణ బట్టి కుటుంబ సభ్యులందరికీ దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపుని బట్టి ఈ కొద్ది మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రభు మన పట్ల చేసినటువంటి అద్భుత ఆశ్చర్యకాలను బట్టి ఆయన మనం స్తుతించి గణపరచవలసిన వారు విన్నాము. అంతేకాకుండా రాబో దినాల్లో మనం ఎటువంటి జీవితాలను జీవించాలో, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఎటువంటి మరి అనే వాక్యం మన ఎట్లా బలపరుస్తుందో కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ దినము చిన్న వీడియో కుటుంబ సభ్యుల వరకు మాత్రమే నేను చేస్తానండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. దాని కింద వచనం చదివినట్లయితే, ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించను. ఒక్క క్షణం మనం జ్ఞాపకం చేసుకుందాం. గడిచినటువంటి 9.5 నెలలు మనము భయంకరమైన లాక్డౌన్ గుండా మాస్కులు వేసుకుంటూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళాము. మనలో కొంతమంది ఈ భయంకరమైన వైరస్ కూడా గురయ్యి దాని నుంచి మరి దేవుడు మనం లేవనెత్తాడు. ఒక్క విషయం ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, కేవలము మనం ఆహారం వల్ల మాత్రమే కాదు, లేదంటే మనకున్న పరిస్థితులను బట్టి వల్ల కాదు, లేదంటే మన డబ్బు వల్ల కాదు, మన ఆరోగ్యం వల్ల కాదు, మన శక్తి వల్ల కాదు, కానీ ఆయన మాట వల్ల మనం బతుకుతామని తెలియజేయడానికి మనల్ని ఈ పరిస్థితుల గుండా తీసుకెళ్తూ ఆయన మనం ఎన్నడూ ఎరగని రీతిలో ఇంతకుముందు మన పితరులు కానీ మనం కూడా చూడనటువంటి పరిస్థితులు గుండా ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళి మనల్ని భద్రపరిచారు. ఇశ్రాయేల్ జనాన్ని ఎలాగైతే మరి ఆ అరణ్యంలో మన్నానిచ్చి మరి రక్షించారో 2వ వచనంలో 3వ వచనం మనం చూసినట్లు, ఇప్పుడు మనం చూసినట్లయితే అంతకంటే అధికమైనటువంటి కృప మన పట్ల కనపరిచి మనల్ని ఈ 9 నెలలు భద్రపరిచినటువంటి ప్రభువుకి మనకు వందనాలు చెల్లించుకుందాం. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలన్న విషయాన్ని కొలస్సీలు రాసిన పత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు. అంటే కేవలము ప్రభు మన ఈ అనారోగ్యాల్లో భద్రపరుస్తాడని, ఇంత భయంకరమైన కరువులో మనల్ని భద్రపరుస్తాడని, లేదంటే నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే పెద్దది రావచ్చేమో దాని నుంచి కూడా ప్రభు మనం భద్రపరచడని అది నిరీక్షణలో మనం ఉన్నామా? మన యాక్చువల్గా మనం ప్రభు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడో, తన కుమారులుగా ఎందుకు చేసుకున్నాడో, కుమార్తెలుగా ఎందుకు చేసుకున్నాడో దానిని బట్టి మనం నిరీక్షణ కలిగి ఉందామా? మనం కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మీ దగ్గర బైబిల్స్ ఉంటే తీయండి ఒకసారి. అది 1వ అధ్యాయం. తర్వాత మీరు ధ్యానం చేయండి. ఈ న్యూ ఇయర్కి ప్రభు మనకి ఇస్తున్నటువంటి, లేదంటే ఈ రంటికి మనం ప్రభు ఇస్తున్నటువంటి మాటలు అక్కడ 3వ వచనంలో ప్రభు రాస్తున్నారు. కొలస్సీలు రాసిన పత్రికలో అపోజిట్ పౌలు రాస్తూ అంటున్నారు, కొలస్సీలు రాసిన పత్రికలో, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తునందు మీకు కలిగి ఉన్న విశ్వాసం గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయటూ మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాము. అక్కడ పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, మన నిరీక్షణ పరలోకమందు ఉన్నది. మనం కేవలం చాలాసార్లు మనం ఏంటంటే మన నిరీక్షణ అంతా రేపు మనకు వచ్చే జీతాల కొరకు, రేపు మనకు వచ్చే ఉద్యోగాల కొరకు, మనకు పుట్టబోయే బిడ్డల కొరకు, మన భవిష్యత్తు కొరకు, దీనికోసం వీ హ్యావ్ లాట్ ఆఫ్ హోప్ ఇన్ ద లాట్. కానీ ప్రభు అంటున్నాడు, మీకు యాక్చువల్గా మీ నిరీక్షణ ఏదైతే ఉందో మన నిరీక్షణ పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దానిని బట్టి ప్రభు అంటున్నారు, మీకు కలిగి ఉన్న విశ్వాసం, మన విశ్వాసము ప్రభువునందు దేనికి ఉండాలని మనకు జ్ఞాపకం చేస్తున్నారంటే, మన నిరీక్షణ పరలోకమందు భద్రం చేయబడినది. కాబట్టి దాని కొరకు ప్రభుత్వం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలనేది. అవును, ఈ లోకంలో మనకు హోప్ ఉంది. వీ హ్యావ్ హోప్ ఇన్ దిస్ వరల్డ్. మనం ఏది పోయినప్పటికీ ఇది మనం ముందే చదువుకున్నాం, మనం ఆహారం వల్ల కాక దేవుని మాట వల్ల మనం బ్రతుకుతామని. ఇక్కడ ప్రభు ఎలాగా ఇశ్రాయేలును నడిపించారో అరణ్యంలో 40 సంవత్సరాలు, 9 నెలలు మన ప్రభు ఎలా నడిపించారో అది మనం ఈ లోకరీత్యా మన ప్రభు నడిపించారు. కానీ అన్నిటికంటే మించినటువంటి కానాను పరలోకంలో ఉంది. ఆ నిరీక్షణ బట్టి మన ప్రభు అధికమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని, దాని కొరకు మనం ఎటువంటి జీవితాలు జీవించాలో ప్రభువు ఆ కింది మాటలు మనం చూసినట్లయితే కొద్ది 4-5 మాటలు జ్ఞాపకం చేసి
మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకొని నేను ముగిస్తాను. ప్రభు ఏమంటున్నారంటే మనలో చాలా మట్టుకు ఏం చేస్తామంటే మనం భుజించిన వాటి కొరకు మనం దేవుని మీద ఫెయిత్ కలిగి ఉంటాము. ఇతరులను ప్రేమిస్తాం కానీ లేదంటే ఎంతో కొంత ఆశించి మనం చేస్తాం. మీరు గమనించండి, మన జీవితాల్లో మనం ఇతరులను ప్రేమిస్తాం కానీ వాళ్ళు మన పట్ల చేసిన దాన్ని బట్టి మనం ప్రేమిస్తాం కానీ ప్రభు ప్రేమించినట్టుగా మనం ప్రేమించలేము. అయితే ప్రభు మనకి ఇచ్చినటువంటి పరలోక నిరీక్షణ బట్టి మనం ఎంత మన ప్రభు ఎంత ప్రేమ కలిగి ఉండాలి. అయితే కొద్ది విషయాలు కొలస్సీలు రాసిన పత్రికలో ఉన్నటువంటి ప్రభు మనకిస్తున్నటువంటి పిలుపుని మనం చూద్దాం. కృపలో మనం ఫలించాలంటే అంతకంతకు నిరీక్షణ కలిగి విశ్వాసంలో అధికమే ఇతరులు ప్రేమించేట్లు చేయాలి. ఇట్టి ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ఇంకోటి మనం చూసినట్లయితే ఇక్కడ సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకం, ఇది ఒక కృపావరం. ప్రభు అంటున్నారు, కేవలము వీటితో తృప్తి పడకండి లోకంలో ఉన్న వాటి కొరకు. మన నిరీక్షణ పరలోకముందు ఉంది కాబట్టి ఆయన అంటున్నారు దాని యందు మనం ఆనందించాలంటే. ఈ లోక విషయాలు బట్టి శరీరం ఆనందిస్తాం, మనం కూడా ఆనందిస్తాము. కానీ పరలోక విషయాల్లో మన ఆనందం అంత ఎక్కువగా ఉండదు. ఎందుకంటే దాని కొరకు సంపూర్ణంగా తెలియదు కాబట్టి. బికాస్ దిస్ ఈజ్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్, వీ హ్యావ్ ద హ్యాపీనెస్ అండ్ జాయ్ ఇన్ అవర్ లైఫ్. బట్ వెన్ వీ థింక్ అబౌట్ అవర్ పరలోక సంబంధమైన నిరీక్షణ మనకి ఏదైతే స్వాచ్ఛం అక్కడ ఉందో దాని కొరకు మనం పూర్తిగా తెలియదు కాబట్టి దాని గురించి అంతగా ఆనందించలేము. కానీ చాలామంది దేవుని సేవకులు ఆనందించగలుగుతారు, ఎందుకంటే వారికి సంపూర్ణంగా ప్రభు యొక్క జ్ఞానంలో ఉంటారు కాబట్టి. ఇక్కడ అంటారు అందుకే సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకం మనం కలిగి ఉన్నట్లయితే మన నిరీక్షణ బట్టి మనం ప్రతిదినము ఆనందించగలుగుతాం. అలాగే ప్రభు చిత్తాన్ని మనం పూర్తిగా గ్రహించుకోవాలి. మన జీవితంలో మనం ఏం చేస్తున్నామో రాబో సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నప్పుడు ప్రభు యొక్క చిత్తం ఏదో పూర్తిగా గ్రహించుకోవాలి. ఇంకొకటి, ప్రతి సత్కారము చేయాలి. అపోస్తలుల కార్యం 28:30 సెలవిచ్చినట్లుగా ప్రతి సత్కారం చేయడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందాలి. తను దేవుని విషయమైన జ్ఞానంలో మనకు ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని బట్టి ఎంతో మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం. వీల్ అప్డేట్ ఎవ్రీథింగ్. బికాస్ సారీ టు సే దిస్ ఇన్ బిట్వీన్, మై వైఫ్ గేవ్ మీ iPhone 12 Pro. I don't need that. I don't need at all. I need maybe iPhone 5 itself is sufficient for me. But my wife said, this is, you are sending a lot of వీడియోస్ అవి పంపిస్తున్నారు దేవుని వాక్యాలు, సో నీకు మంచిగా ఉండాలని కొనాలి. ఓకే, దట్స్ ఓకే. బట్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఈస్ దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందాలి. ఈ లోక విషయం కానీ ఎంత అభివృద్ధి చెందినా దానివల్ల మనకు వచ్చేది, ఎందుకంటే మన నిరీక్షణ పరలోకం ఉంది కాబట్టి. అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టాలి. మనం చాలాసార్లు మన కుటుంబాన్ని, మన బిడ్డలు తప్పేం లేదు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువుని సంతోషపెట్టాలి. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతాన్ని కనపరచమంటున్నారు ప్రభు. మన ఓర్పు, దీర్ఘశాంతము చాలాసార్లు ఆనందంగా ఉండదు. ఏదో భరించాలన్నట్టుగా ఏదో బాధతో మనం భరిస్తాం, కానీ మన ఓర్పు, మన దీర్ఘశాంతం ఆనందంతో కూడింది ఉండాలట. ఇంకొకటి, ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడాలి. మనం బలపరచబడేది మనం తింటున్నట్టు ఆహారము, మనకున్నటువంటి విల్ పవరు, వీటిని బట్టి కాదు, కానీ మనము ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలం పొందాలి. ఇంకొకటి, తండ్రికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించాలి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1, ఆయన కుమారుని యందు మనకు పాప క్షమాపణ. 2, అంధకార సంబంధమైన అధికారం నుండి తన కుమారునిగా చేసి తన కుమారుని ద్వారా రాజ్య నివాసులుగా మనం చేశారు. అది 3వది మనం చూసినట్లయితే తేజో నివాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనకు పాలు పంపులిచ్చారు ప్రభు. ఇచ్చి కృపనిచ్చి ప్రభు మనం నడిపిస్తున్నందుకు ప్రభు అంటున్నారు, మనము దేవునికి విధేయులై ఆయన చిత్తమును తెలుసుకుంటూ ఆయన కూర్చుని జ్ఞానాన్ని కలిగి ఉండాలని. అలా ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు, వచ్చే సంవత్సరంలో లేదంటే రాబో దినముల్లో ప్రభు ఇస్తున్నట్టు వాగ్దాన్ని అదే ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయంలో 2-3 వచనాలు చేసి నేను ముగిస్తాను. మేబీ ఇట్స్ టేకింగ్ 10 minutes వీడియో. ఐ వాంటెడ్ టు ఫినిష్ ఇన్ 5 minutes, బట్ ఇట్స్ టేకింగ్ 10 minutes వీడియో. బట్ దేవుని వాక్యము చాలా చాలా విలువైనది, స్పష్టమైనది. సో కొన్ని వచనాలు మనకి ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని చూసి ముగించుకొని మనం ఈ దినానికి, ఈ సంవత్సరాన్ని బట్టి మనం కొంతసేపు మన ప్రార్థనలో గడుపుదాం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులు, లోయలు నుండి, కొండల్లో నుండి పారు ఊటలు, అగాధ జలములు గల ప్రదేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము. ఒలివ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీకు ఆహారము తిని దేశము. అందులో నీకు ఏ లోపము ఉండదు. ప్రభువైన యెహోవా అంటున్నారు, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశం బట్టి ఆయన స్తుతించవలను. ప్రభు ఇస్తున్నటువంటి నూతన సంవత్సరాన్ని బట్టి, ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి మీరు తిని తృప్తి పొందిన తర్వాత ఆయన్ని స్తుతించమన్నాడు. ఆయన మర్చిపోయిన వారుగా ఉండొద్దు. ఏదైతే ప్రభు మనకి హెచ్చరికలు చేశారో, ఏదైతే మన ప్రభు మాటలు మనకు అందించారో, మన నిరీక్షణ మన పరలోకమందు సాక్ష్యంలో ఉంది కాబట్టి దానిని బట్టి మనం ప్రభు స్తుతిద్దాం. ఉన్న కొద్ది గంటలు 31st
మనం దేవునితో గడుపుదాము. ఈ సంవత్సరంలో ప్రభు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుందాము. ప్రతి క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన మనం విడుదల చేసిన వందనాలు చెల్లించుకుందాము. ఇంకను మన రక్షణలో మనం కొనసాగించడానికి ప్రభు కృప చూపించిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ దేవుడు మనల్ని అందరినీ నడిపించలేక మనం ప్రార్థన చేద్దాం. ఇద్దరం దయచేసి వీలైతే ఎక్కువ సమయం మన ప్రార్థనలో గడుపుదాం. దేవానికి వందనాలు. ఆయన కుటుంబంతో కొన్ని మాటలు పంచుకోవడానికి అయోగ్యుడిని, అల్పుడిని, ఎన్నిక లేనటువంటి వాడిని నాయన తండ్రి, నాయన అనేకమైనటువంటి లోపాలున్న నన్ను కూడా నాయన తండ్రి నీ వాక్యం ద్వారా బలపరిచి ఇదిగో బిడ్డలకు అందించడానికి ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారి కోరికలని నాయన తండ్రి వారి యొక్క డిజైర్స్ని నీ చిత్తంలో నాయన తెలుసుకొని అది పొందుకునేలాగా సహాయం దయచేయమని ఈ సంవత్సరం అంతా కూడా కాపుదల్లో భద్రత వందనాలు చేయించుకుంటూ రాబో సంవత్సరం అంతట్లో కూడా భద్రతనిమ్మని యేసు నామములో ప్రతి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ న్యూ ఇయర్ అహెడ్.